యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసు ఇక్కడ తన సొంత మరణాన్ని సూచిస్తా ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఇంతకు ముందుగా కొంతమంది గ్రీకులు యేసును వెదకుటను మనం చూస్తాము. గ్రీకులు బహుశా యేసును గూర్చి విని ఆయన్ను చూడ్డానికి మరియు ఆయన నుండి వినడానికి వచ్చి ఉంటారు. అది ఒక అసామాన్యమైన గుర్తింపునకైన చిహ్నం. విద్యావంతులైన గ్రీకులు సామాన్యంగా విద్యావంతులు కాని వారి నుండి వినడానికి ఇష్టపడువారు కారు. ఎందుకంటే వారు తాత్వికులు. నేడు కూడా అంగీకరించబడిన తత్వాన్ని ఆ దినాల్లోనే వారు పెంపొందించారు. ఇది ఒక సిద్ధాంతపరమైన తత్వం. వారు ఒక ప్రజ్ఞగల ప్రజలు. వారి విశ్వవిద్యాలయాల్లో బోధించుటకు యేసును ఆహ్వానించుటకు వారు వచ్చారా? మనకైతే తెలియదు. తన ఆత్మను కాకుండా తన మనస్సును మాత్రమే పెంపొందించుకొను వాని గొప్ప లోపము యేసునకు తెలియను. గ్రీకులు వారిని గమ్యము చేర్చని ఒక తత్వాన్ని కలిగి ఉన్నారు. విగ్రహారాధన చాలా వ్యాప్తి చెందింది. వారు వారి దేవుళ్ళ చుట్టూ తక్కువ స్థాయి నీతిని గూర్చిన కథలను ఏర్పాటు చేసుకున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అని ఆ గ్రీకులకు యేసు చెప్పాడు. పేతురు ఒక విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన మనిషేమీ కాదు. అయితే యేసును వెంబడిస్తూ ప్రత్యక్షతకు సంబంధించిన పాఠశాలలో ఆయన శిక్షణ క్రింద ఉన్నాడు. ఒక దినాన తాను సంపాదించుకునే అనేక సంవత్సరాల వృత్తిపరమైన జ్ఞానము అతన్ని తప్పిపోయిన వానిగా చేసింది. అతడు రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టలేకపోయాడు. అతని వల కొన్ని కలుపు మొక్కల్ని మరియు వ్యర్థంగా ప్రవహించు వాటిని మాత్రమే సమకూర్చుకొనగలిగింది. మరి ఒక దినం చేపలు పట్టుటకు పేతురు తన వలను శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. ఇది జాలరులకందరికీ ఒక క్రమమైన పద్ధతి. అప్పుడు యేసు వచ్చి ఆ దినం బోధించుటకు ఒక ప్రసంగ వేదికగా ఉండుటకు అతని పడవను అడిగాడు. పేతురు యేసు ప్రసంగాన్ని విన్నాడు. అప్పుడు యేసు పడవను లోతునకు నడిపించమని చెప్పాడు. కుడివైపున నీ వల వేయుము అని యేసు చెప్పాడు. విస్తారమైన చేపలతో వల నిండిపోయింది. ఆ సమయంలో తన పాపపు స్థితిని గూర్చిన గ్రహింపు గలవాడై, నేను పాపిని, నా నుండి దూరంగా వెళ్ళు అని కేక వేశాడు. అది ఒక ప్రత్యక్షత. విద్యలేని పేతురు యొక్క విరిగిన ఆత్మ నుండి వచ్చిన కేకను యేసును గుర్తించి, భయపడకుము, నేటి నుండి నీవు మనుషులను పట్టు జాలరివి అని చెప్పాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఫలించదు. ఎందుకనగా ఆచరణ యోగ్యమైన మరియు ఫలమునిచ్చు ఒక జీవిత తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనుషులను మంచి వ్యక్తిత్వము గలవారిగా ఎట్లు మార్చవలనో ఆయన ఎరుగును. ఒక మనిషి ఆత్మలో విరగ్గొట్టబడినప్పుడు అతడు ఒక మార్పు చెందిన మనిషిగా తయారవుతాడు. ఒక అణువు విభజించబడినప్పుడు పెద్ద మొత్తములో శక్తి విడుదల చేయబడుతుంది. మనిషి తనలో దైవికమైన శక్తులతో సృష్టించబడ్డాడు. అతని ఆత్మ దేవుని ముందు విరగ్గొట్టబడనంత వరకు ఇవి దాచబడి ఉంటాయి. తరువాత అతని ద్వారా లోకములోనికి పరలోకపు శక్తి విడుదల చేయబడుతుంది. ఓ గ్రీకు వారలారా, నేను మీతో వచ్చుట్లేదు. నేను మరి ఒక మార్గాన వెళ్తున్నాను. దైవిక శక్తి నా నుండి విడుదల కావాలంటే నేను విరగ్గొట్టబడవలసి ఉన్నాను. ఆ శక్తి మనుషులను విరగ్గొట్టబట్టకు ఇష్టము గలవారినిగా చేసి దైవికమైన శక్తికి ఆధారములుగా చేయును. నా శరీరము విరగ్గొట్టబడనిమ్ము, దీనికి సమయం ఆసన్నమైనది అని యేసు చెప్పియుండెడివాడు. కీడునకు ప్రతికీడు చేయుటలో యేసునకు నమ్మకం లేదు. విజయానికి అది మార్గము కానే కాదు. ప్రేమ మరియు విశ్వాసం మాత్రమే జయించును. నీతి మరియు దీనత్వము జయించును. ప్రతిఘటించుట ద్వారా దుష్టత్వమును ఎదుర్కొనుటను ప్రమాణంగా ప్రయత్నించవద్దు. ఈ లోకపు అధికారి పడద్రోయబడినాడు. ఒక విరిగిన హృదయము గల వాని ద్వారా లోకములోనికి పరలోకపు నీతి మరియు దీవెనలు ప్రవహించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గ్రీకులతో యేసు నిరాశ చెందాడు. అయితే ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పిన అమాయకుడైన పేతురులో ఆయన సంతోషించాడు.